పాటలు, మాటలు 2 ఉన్నాయి. రాశాను సార్. రాశారు. కానీ మాటల వరకు తెలుస్తున్నాయి సినిమా చూసినప్పుడు. పాట అందులోంచి వెళ్ళిపోతది కదా సార్. మళ్ళీ విందాము అది ఎంత బాగా ఎమోషన్స్ ఉన్నాయి అందులో. ఎంత ట్రై చేసినా దొరకలేదు. జూక్ బాక్సే ఉంటుంది సార్. సత్యం సుందరం జూక్ బాక్స్ కొడితే వస్తుంది. అండ్ అందులో ఒక పాట సినిమాలో లేదు కానీ అది తమిళ్లో ఏమో జల్లికట్టు గురించి రాశారు. మనకు అది లేనే లేదు. నేనేం రాశాను అందుకే నేను దాని గురించి రాయను అని ఓపెన్గా చెప్పి తెలుగోడి ఉనికి గురించి రైతన్న విషయం గురించి రాస్తానని చెప్పి రాశాను. తమిళ్లో మొత్తం జల్లికట్టు మీద వాటి మీద ఉంటే నేను తెలుగుకి ఇది మార్చి రాస్తే దట్ రియలీ వర్క్డ్. అంటే నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ఏం లేవు. మేము సినిమా చూసినప్పుడు అవన్నీ లేవు కాబట్టి మేము అంత నిజంగానే అంత కనెక్ట్ అయ్యామా. మాకు కూడా రే నేను నిజంగా చెప్తున్నా మా ఊరిలో వచ్చాను అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడే మా అమ్మమ్మలు మా మామయ్యలు అందరిని కలిసే ఉన్నారు. నిజంగానే ఇంత ఉంటాం కదా అన్ని ఎమోషన్స్. పక్క క్లాస్మేట్స్ ఊళ్ళో గోడకి 3 వికెట్లు పెట్టి క్రికెట్ ఆడిన సందర్భాలు, గోడ మీద కూర్చొని కాఫీ తాగుతుంటే అమ్మ తీసుకొచ్చిన బిస్కెట్లు ఒకటి కాదు, సో మెనీ థింగ్స్ అండి. మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయంటే ఇన్ని మైన్యూట్ డీటెయిల్స్. అన్నిటికంటే అక్కడ ఫన్ జనరేట్ అయిన అంశం ఇందులో కూడా ఆ పాముల విషయం ఒకటి. ఎంత గొప్ప క్యారెక్టర్ కదా సార్ రైటింగ్లో. ఆడు చెట్టు చేమలతో మాట్లాడతాడు, చేపల నుంచి పాముల నుంచి అన్నిటితోనూ ఎద్దుల వరకు అన్నిటితో ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతాడు, అందరితో మాట్లాడతాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు. వీడు మనిషి కాదే సార్. ఎగ్జాక్ట్లీ సార్. అరవింద్ స్వామి గారు వాళ్ళ వైఫ్ దేవదర్శినితో చెప్తూ ఉంటాడు. అందులో కూడా తమిళ్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్. నేను చెప్పాను యుద్ధం గురించి టాపిక్ తమిళ్లో ఉంది కాబట్టి అతను దాని గురించి మెన్షన్ చేస్తారు. యుద్ధంలో చనిపోయిన వీరులకి ఇంకా తిథి పెడుతుంటాడు అని. అది మనకి లేదు, అవి మార్చాలి. నేనేం రాశాను, ఎదుటివాళ్ళు బాధపడుతుంటే తను ఏడుస్తాడు, ఎదుటివాడి నవ్వులో తన ఆనందాన్ని వెతుక్కుంటాడని మార్చి రాశాను. సూపర్. అది చెప్తున్నా. దట్ ఈస్ కార్తీ కూడా. నేనేమి అందులో ఉన్నదే రాశాను కానీ అది వాళ్ళు చెప్పలేదు. అది మనం చెప్పిన దగ్గర ఇక్కడ మనకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకున్నాం. సూపర్ సార్. అసలు అందుకనే అది ఇట్స్ రియల్లీ వర్కౌట్ అండి. ఎంత వర్కౌట్ అయింది అంటే నేను చెప్తున్నాను, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక డబ్బింగ్ సినిమా గురించి వీళ్ళు ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నారు కాదు, ఒక మంచి సినిమా బతకాలి, మంచి సినిమా ఆడాలి అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. అట్ ద సేమ్ టైం మీరు బృంద టాపిక్ వస్తా. యాజ్ ఏ రైటర్, సోలో రైటర్, మాటలకి పాటలకి అయిపోయింది. యాజ్ యాక్టర్గా మాట్లాడదాం. ఏం యాక్టింగ్ సార్ బృందాలో. థ్యాంక్ యూ. ఏం యాక్టింగ్ సార్, సూపర్. చాలా కష్టపడ్డాను సార్. 12 కిలోలు తగ్గి 10 కిలోలు పెరిగి వామ్మో సూర్య చాలా మంచి. అసలు ఎంత బాగా నచ్చిందో నాకు. అందులో కూడా జయప్రకాష్ గారితో మీరు ఆ క్యారెక్టర్ చేసిన విధానం కానీ అది చెప్పినప్పుడు మీరు దానిలో ఏ పార్ట్లో మీరు ఛాలెంజింగ్ తీసుకున్నారు బృందాలో సార్? అందులో ఉన్న ఆ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్లో ఉన్న కోపం ఏదైతే ఉందో నాకు ఉంది సార్. జెన్యూన్ కాదు, అది నాలో అణిచివేయబడ్డ కోపం. అంటే ఐ డోంట్ నో, దిస్ ఇస్ వెరీ మీరు ఎడిట్లో కూడా తీసేసుకోవచ్చు నాకు తెలియదు. ఐ వాంటెడ్ టు జస్ట్ షేర్ దిస్ బికాస్ దిస్ హ్యాపెన్ టు మీ వైల్ ఐఎమ్ వాచింగ్ సంథింగ్ అనమాట. అందులో మూఢనమ్మకాల మీద మీకు తెలుసు, ఎలాగో సిరీస్ చూశారు కాబట్టి దాన్ని బేస్గా దాన్ని నమ్మి అది గొప్పదని మనుషుల్ని చులకనని మనుషుల్ని చంపడం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాజిక్ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కేది కాదు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, నాకు బలివడాలు వాటి మీద నాకు ఫస్ట్ నుంచి నమ్మకం లేదు సార్. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, అది కాదనట్లేదు. కానీ దేవుడి పేరు మీద హింసాత్మకమైన చర్యల మీద నాకు నమ్మకం లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీనికి మేము లైవ్లో షూట్ చేసాం. ఎక్కడ ఓల్డ్ సిటీలో. అప్పుడు బక్రీద్ తను ఏంటంటారు మొహరం అప్పుడు వెళ్ళి నేను ఫస్ట్ ఆ రక్తం స్మెల్ కొడుతోంది, తిప్పుతోంది. అక్కడ నుంచొని యాక్ట్ చేయాలి ఒకటి. అండ్ అక్కడ షూటింగ్ అలౌడ్ లేడు, వీళ్ళు గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారు అక్కడ. దీంతో పాటు ఒరిజినల్ అండి, ఒరిజినల్ సార్. మేము వెళ్ళిపోయాం సార్. జస్ట్ నేను ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఆడు కెమెరా పట్టుకుని ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి వి షాట్ అలా చాలా చేసాం. అది ఆ మొహరంలో చేసింది. అడిగితే ప్రెస్ మీరే ప్రెస్ అని చెప్పి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి షూట్ చేసుకున్నాం. అండ్ నాకు అక్కడ ఏంటంటే ఒక పాయింట్ పైన చిన్న పిల్లాడు సార్, చిన్న పిల్లలు, ఈజ్ జస్ట్ వాట్ 3-4 year old. నేను ఐకరుంగా అంటుంటే నువ్వు చేసి తీరాలని చెప్పి బ్లేడ్లు ఇస్తున్నాడు. ఏమన్నా కావచ్చు సార్, దేవుడు ఏమన్నా కావచ్చు సార్. వాళ్ళలో ఉండే ఆ టైంలో బ్యాడ్ బ్లడ్ దాన్ని బయటికి వెళ్ళాలనుకోవచ్చు సార్. ఆ నమ్మకమే ఉండదు సార్. నేను ఆ నమ్మకాన్ని కూడా నేనేమన్నాను సార్, మీకు కొడుకు ఉన్నారనుకోండి సార్, అంత చిన్నపిల్లాడు, మీరు ఇచ్చి మామూలు అదే మరుసటి రోజు నువ్వు కోసుకో అని చెప్తావు సార్. నువ్వు కోసుకో అంటావా? చెయ్యి. దేనికి సార్?
భక్తి మనసులో ఉండాలేమో కదా. నేను ఓన్లీ ముస్లిమ్స్ అని చెప్పట్లేదు సార్ ఇది టాపిక్. ఎవరైనా సరే మూఢనమ్మకాలను ఇలాంటి హింసాత్మకమైన చర్యలను బేస్ చేసుకున్న రిలీజియల్ యాక్ట్స్ వద్దు, అవసరం లేదు. భక్తి మనసులో ఉండాలి. దేవుడు మనలో ఉన్నాడు, అది చూసుకోగలగాలి. ఆత్మ సర్వభూతాన్ని అన్నారు కదా, మీ ఆత్మలో ఉన్నాయి అన్నీ. అది మీరు కళ్ళు మూసుకుంటే మీ దేవుడు కనిపించాలి సార్. అంతే అంతే నా దృష్టిలో. వాళ్ళ దృష్టిలో కూడా ఐడియల్ వర్షిప్ లేదు కదా సార్. అవును. అలా 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 చిన్నపిల్లని కొట్టుకోమని నాకు ఇచ్చినప్పుడు నాకు వల్ల కదా ఏడుస్తున్నాను. సూర్యాన్ని బండబూతులు తిట్టాను నేను రోడ్డు మీద. కొట్టేసినాను. బూతులే డాష్ 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 చేసుకోండి, అనవసరంగా తీసుకొచ్చా ఇక్కడికి, మొత్తం మూడు పాడైపోయింది అది ఇది అని ఏడుస్తూ చెప్తున్నాను నేను. అప్పుడు అలవాటు ఉండే, మానేశాను. ఇప్పుడు సిగరెట్ గట్టిగా తాగుతూ కూర్చొని నా వల్ల కావట్లేదు, షూటింగ్ లేదు, డాష్ లేదు, వెళ్ళిపో అన్న పాయింట్లో చెప్తూ ఉంటే పక్క వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు నాకు నీళ్ళు సత్యాగా అనిపిస్తున్నాడు అన్నాడు. నేను ఒక్కసారి ఆలోచించాను, నిజమే కదా, ఇదే కదా వాడి క్యారెక్టర్ అని. నేను నిజంగా వెళ్ళిపోయాను లోపలికి. సో దిస్ మేడ్ దట్ బృందా సిరీస్ క్వైట్ పాసిబుల్, క్వైట్ వెల్. నేను చాలా జెన్యూన్గా పర్ఫామ్ చేశాను అనిపించింది నాకు. తర్వాత మొన్న ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటే విచ్ రియలీ వర్క్డ్. ఎవ్రీ రివ్యూ స్పోక్ అబౌట్ మై యాక్టింగ్ బికాజ్ ఐ వాజ్ దేర్, జెన్యూన్లీ దేర్ ఇన్ ఎవ్రీ షాట్ యాజ్ సత్య, నాట్ యాజ్ రాకేంద్ర. బట్ ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ఇది ఎంత పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందో. అంటే మనం అన్ని నిజాలే మాట్లాడినా, ఒక మతం గురించి మాట్లాడినప్పుడు, ఒక రాజకీయ టాపిక్ మాట్లాడినప్పుడు ఎందుకు అందరూ సోషలైజ్ అయిపోతున్నారు? అరే వాళ్ళు చెప్పిన పాయింట్ ముందు వెనక కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి కదా అని ఎవరు తీసుకోవట్లేదు. ఇలాంటప్పుడు సమాజం మనల్ని కనుక వ్యతిరేకిస్తే మీరేం చేస్తారు సార్? సార్ నా బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం సార్, ఇంక నేనేం చెప్పను. అంటే ఇప్పుడు నాకు మీ బెస్ట్ ఫ్రెండ్ అడిగారా ఇలా జరిగిందని? చెప్పారా? నేను చెప్పాను. కొన్ని నమ్మకాలు అంతే, కొంతమంది నమ్మకాలకే ఆగిపోతారు, కొంతమంది దాన్ని దాటి చూడగలరు, లైఫ్ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో అన్న పాయింట్ చెప్పారు. ఆయన మా సినిమా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను అన్నయ్య అని పిలుస్తాను, యాజ్ అన్నయ్య. హీఈస్ లైక్ మై బ్లడ్ బ్రదర్ అంతే. మా అమ్మ నా పెద్ద కొడుకు అంటుంది దాన్ని. హీస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. రాణాకి బాహుబలిలో ఆయనే చెప్పారు, మనకి తెలుగులో ప్రేమ్జీ నుంచి ఆయన ఒక నెక్స్ట్ రవిశంకర్, అనిల్ కపూర్కి ఆయన చెప్పారు, ఆజమ్ షరీఫ్ ఆయన పేరు. సో చెప్తున్నాం కదా సార్, నాకు మనుషులు ఇంపార్టెంట్ సార్, తర్వాతే మతం, తర్వాతే ఇంకేదైనా, ఫస్ట్ మనుషులు, ఉన్న చుట్టూ ఉన్న జంతువులు. అందుకే నేను సత్యం సుందరంగా బాగా కనెక్ట్ అవ్వగలిగింది బేసిక్గా. మానవతకు మించిన మతమే లేదు. కరెక్ట్, మానవతే మొదటి మతం, తర్వాతే మిగతా అంతా. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.